హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే బాదం పాలు 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. ఏంటి 5 మినిట్స్లో బాదం పాలు చేయడం ఏంటి అనుకుంటున్నారా? అంటే మనం బాదం పాలు చేయాలంటే ఏంటండి, ముందు రోజు నైటే బాదాన్ని నానబెట్టేసుకొని తర్వాత రోజు మార్నింగ్ పేస్ట్ చేసేసుకొని పాలల్లో కలిపేసుకొని బాదం పాలు తాగుతూ ఉంటామండి. అలా కాకుండా ఇప్పుడు నేను చేసే విధానంగా చేశారనుకుంటే మీరు ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు ఆ పౌడర్ని పాలల్లో కలుపుకొని బాదం పాలు తాగేయచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. మనకి షాప్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ కదండి, ఎండలు బాగా మండిపోతున్నాయి అనమాట. అలాంటి టైంలో మనం ఇలా చేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగేయచ్చు. డైలీ జ్యూస్ తాగుతూ ఉంటాం కదండి, అలాగా ఇది కూడా తాగేస్తే హెల్త్ కూడా మంచిది కదండి. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ నేను ఒక కప్పు బాదం తీసుకున్నాను, అరకప్పు జీడిపప్పు, అలాగే 4-5 పిస్తా, 4-5 యాలకులు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యానం తీసుకోండి. ప్యానం హీట్ అయిపోయిన తర్వాత బాదం పప్పు ఉన్నాయి కదండి, బాదం మొత్తం ఇందులో వేసేయండి. ఇలా వేసేసుకొని లో ఫ్లేవర్లో మాత్రమే ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల కూడా కొంచెం గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు ఉన్నాయి కదా, జీడిపప్పులు కూడా ఇందులో వేసేయండి. అలాగే పిస్తా పప్పులు కూడా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. వాటిని కూడా ఇలా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాలకులు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ బాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అవి బాగా చల్లగా అయిపోవాలి కదండి, అందుకని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇక్కడ నేను ఏ కప్పు అయితే బాదం పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పులు వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ యాలకులు కూడా తీసేసి ఇందులో యాడ్ చేసేయండి. అలాగే కుంకుమ పువ్వు ఉంటే అది యాడ్ చేసేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఇక్కడ నేను పాల పౌడర్ కూడా వేస్తున్నానండి. అదే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. అది ఎందుకు వేస్తున్నానంటే కొంచెం బాదం పాలు చిక్కగా అవ్వడానికని వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, సరిపోతుంది. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక కప్పు తీసుకొని కప్పులో ఒక 10 బాదం పప్పు, ఒక 5 జీడిపప్పు, 5 పిస్తా పప్పు అవి తీసి పక్కన పెట్టేయండి. ఇవి ఎందుకు తీస్తున్నానంటే మనము బాదం పాలు రెడీ చేసుకుంటున్నప్పుడు అందులో కొంచెం ఈ పప్పులు యాడ్ చేసేసి వేసేసామంటే మనకు తాగుతున్నప్పుడు తగులుతుంది కదండి నోటికి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకనే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, అందులోనే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అందులో వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒక 2-3 సార్లు ఇలా స్టాప్ చేసి తిప్పుతూ మనం గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట పిండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక మిక్సర్ బౌల్ ఉంటుంది కదండి, మిక్సర్ బౌల్లో పెట్టేయండి ఈ పౌడర్ని. ఇలా పెట్టేసిన తర్వాత మనం ముందుగా కొన్ని జీడిపప్పులు తీసుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు తీసి పక్కన పెట్టేసాం కదా, వాటిని ఒక చాకు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ బౌల్లో పౌడర్ పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్లో వీటిని కలిపేస్తే సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేస్తే సరిపోతుంది. చూడండి, బాగుంది కదండి. దీన్ని ఒక డబ్బా తీసుకొని, ఒక స్టోర్ డబ్బా తీసుకొని అందులో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు బాదం పాలు తాగాలనిపిస్తే అప్పుడు పాలు వేడి చేసుకొని పాలలో ఇది కలిపేసుకొని కొంచెం కూల్ చేసుకొని తాగేసామంటే సూపర్గా ఉంటుందండి. మన షాప్లో ఉన్న టేస్టే ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే బాదం పాలు ఎలా చేయాలో చూపించేస్తాను, ఆ విధంగా చేసుకోండి మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు. నేను ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పౌడర్ కూడా తీసుకొని పాలు బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కలిపేస్తే సరిపోతుందండి. చూడండి, పాలు ఇలా పైన నురుగు వచ్చే వరకు ఇలా పొంగుతూ ఉంటుంది కదండి, అలా వచ్చే వరకు మనము పాలు వేడి చేస్తూనే ఉండాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలని బాగా చల్లగా చేసుకోవాలండి. తీసి పక్కన పెట్టేయండి. ఇలా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎందుకంటే మనకు బాదం పాలు అనేది కొంచెం కూల్గా తాగితేనే బాగుంటుంది కదండి, అందుకనే నేను తీసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఒక జ్యూస్ బౌల్ ఉంటుంది కదండి, జ్యూస్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తీసుకొని అందులో పోసేసుకుంటున్నాను. చూడండి, మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసేయండి. చూసారా, ఈ విధంగా వేసుకొని ఇప్పుడు తాగండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుందన్నమాట.
సూపర్ టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనము షాప్లో తాగినట్టే ఉంటుందన్నమాట. మా సార్ ఆఫీస్ నుంచి రాగానే తనకు ఒక గ్లాస్ ఇచ్చేసాను. చాలా బాగుందంట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.